నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కళ్ళలో తెల్లగుడ్డు పచ్చగా ఉంటే కామర్లుగా భావించొచ్చా? కామెర్లు ఎన్ని రకాలుంటాయి? లివర్ సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి? కామెర్ల సమస్యకు పరిష్కార మార్గాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ కామెర్లు అంటే ఏంటి? అలాగే మనకు కంటిలో తెల్లగుడ్డు పచ్చగా అయినప్పుడు కామెర్లు వచ్చింది అని అంటుంటారు. దాన్ని కామెర్లుగా భావించవచ్చా డాక్టర్? కామెర్లు అంటే మనం చాలామంది జాండీస్ అనో లేకపోతే కొంతమంది అనీమియా అంటే రక్తహీనతను కూడా కొన్నిసార్లు కామెర్లుగానే అంటారు. ఈ కామెర్లు మనం మాట్లాడుకునేది పచ్చ కామెర్లు. రక్తహీనతను తెల్ల కామెర్లులాగా భావిస్తారు. పచ్చ కామెర్లు కొంతమంది దీన్నే పసరికలు అని కూడా వాడుక భాషలో అంటూ ఉంటారు. తెల్లగుడ్డు పచ్చుగా మారితే కామెర్లు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో దాంట్లో మనము వాళ్ళ సిమ్టమ్స్ అంటే మిగతా సిమ్టమ్స్ జాండీస్ ఉన్న దాంతోపాటు ఏమన్నా ఫీవర్ ఉందా, కడుపు నొప్పి ఏమన్నా ఉందా, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే కామెర్లలో అంటే ఏ విధంగా వస్తూ ఉంటాయి కామెర్లు? ఎందుకు వస్తూ ఉంటాయి? ఎవరిలో వస్తూ ఉంటాయి? ఈ కామెర్లను మామూలుగా మనం అంతా మాట్లాడుకునేది లివర్కి సంబంధించిన కామెర్లు. కానీ 3 రకాల కామెర్లు ఉంటాయి. ఒకటి లివర్ పైన అంటే ప్రీ హెపాటిక్ అంటాం, అంటే కొంతమందికి రక్తం శుద్ధి అవ్వడం వల్ల వచ్చే కామెర్లు. హెపాటిక్ అంటే లివర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కామెర్లు. పోస్ట్ హెపాటిక్ అంటే కొంతమందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ సిబిడి అంటాం, అంటే లివర్కి సంబంధించిన నాళీలో జారడం వల్ల, లేకపోతే ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ దాంట్లో వల్ల వచ్చే కామెర్లు. అంటే 3గా డివైడ్ చేయొచ్చు దీన్ని, ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్ అని. మనం వాడుక భాషలో కామన్గా మాట్లాడుకునేది లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, దాంట్లో జాండీస్ ఆర్ పచ్చ కామెర్లు. వాటి లక్షణాలు అనేది ఏ విధంగా ఉంటాయి డాక్టర్? ఇప్పుడు మామూలుగా మనం ప్రతి ఒక్క దానికి సపరేట్గా లక్షణాలు చూస్తాం. ఈ జాండీస్ అనేదే ఒక లక్షణం. జాండీస్ చాలామంది ఒక డిసీజ్ లాగా భావిస్తారు, కానీ జాండీస్ అనేది డిసీజ్ కాదు, ఒక లక్షణం. మన జ్వరం లాంటిది. జ్వరం మలేరియా కావచ్చు, జ్వరం టైఫాయిడ్ కావచ్చు, అట్లే జాండీస్కు కూడా చాలా కారణాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు జాండీస్ కారణాలు వెతుకుతాం. ఇక్కడ మనం ప్రీ హెపాటిక్ అన్నాము. ప్రీ హెపాటిక్ అనే వాళ్ళు ఏమీ కారణాలు ఉండకపోవచ్చు. వాళ్ళు రొటీన్ టెస్ట్ చేయించుకుంటారు, దాంట్లో జాండీస్ బయటపడిందని మన దగ్గరికి డాక్టర్ మన దగ్గరికి తీసుకొని వస్తారు. హెపాటిక్ అంటే లివర్కి సంబంధించిన వాళ్ళల్లో చాలామందిలో లక్షణాలు ఉంటాయి. ఏముంటుంది? కొత్తగా వచ్చినప్పుడు జ్వరము, కడుపు నొప్పి, పైపొట్టల్లో నొప్పి, ముఖ్యంగా రైట్ అప్పర్ అబ్డామినల్ అంటే కుడిపక్క పైభాగంలో నొప్పి రావడము, కొంతమందికి గోకుడు ఇచ్చింగ్ అంటాం, ఇచ్చింగ్ రావడము, కొంతమందికి స్టూల్ చూస్తే పేల్ కలర్ అంటే తెల్లగా ఉండడము, ఇవన్నీ కూడా జాండీస్కు దాన్ని అసోసియేటెడ్గా లక్షణాలు. జాండీస్ అనేది కూడా దీనికి సంబంధించిన లక్షణం. ఒక అంటే వైరల్ హెపటైటిస్ కానీ లేకపోతే గాల్ స్టోన్ డిసీజ్, సిబిడి స్టోన్స్, దాంట్లోకి సంబంధించిన లక్షణం జాండీస్ అనేది. ఓకే. అసలు ఈ జాండీస్ రావడానికి ఒక మనిషికి కారణాలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఎవరికి జాండీస్ అనేది వస్తుందంటారు? మనం కామన్గా మాట్లాడే దాంట్లో హెపాటిక్ జాండీస్, లివర్కి సంబంధించిన జాండీస్ అంటాం. దీంట్లో కామన్గా మనం చూస్తే ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో జాండీస్ వస్తుంది. దాంట్లో లివర్ సంబంధించిన సెల్స్ డ్యామేజ్ అయ్యి వస్తుంది. వైరల్ హెపటైటిస్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ డి. ఈ హెపటైటిస్ అండ్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వెరీ కామన్. మనం అంటే ఈవెన్ ఇండియాలో చూసుకుంటే కూడా దే ఆర్ ది కామన్ కాజ్ ఫర్ మన కామెర్లకు, అది కామన్ కాజ్. ఈ ఆల్కహాల్ వచ్చే వాళ్ళలో కామన్గా ఎంత ఆల్కహాల్ ఇంటేక్ ఉంటుంది అనే దాన్ని బట్టి దాంట్లో వాళ్ళకు కామెర్లతో పాటు కొన్నిసార్లు పైపొట్టల్లో నొప్పి, కొంతమందికి జ్వరము రావచ్చు. కానీ వైరల్ హెపటైటిస్లో మాత్రం డెఫినెట్గా ఫస్ట్ జ్వరముతో, బాడీ పెయిన్స్తో మొదలయ్యి కొంతమందికి జాండీస్ కళ్ళల్లో కనపడవచ్చు, లేకపోతే యూరిన్ పచ్చగా రావచ్చు, కొంతమందికి జనరలైజ్డ్ వీక్నెస్ లాగా ఏమీ పని చేయలేకపోవడము, అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇవి కారణాలు తెలుస్తాయి. ఇంకో కొంతమందిలో సివియర్ అబ్డామినల్ పెయిన్ అంటే పైపొట్టలో ఎక్కువ నొప్పి వచ్చి దాంట్లో పాటు జాండీస్ వస్తుందంటే ఈ కారణాలు మనం పోస్ట్ హెపాటిక్ అన్నాను కదా, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్, లేకపోతే ఆ నాళీలో రాళ్ళు జారడము, ప్యాంక్రియాస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్, దీంట్లో నొప్పి ఎక్కువ వచ్చి జ్వరము తక్కువ ఉండడము, లేకపోతే జ్వరం లేకుండా ఉండడము ఉండి జాండీస్ వస్తుంది. వీళ్ళల్లోనే ఎక్కువ మనకు ఇచ్చింగ్ అన్నాం కదా, ఈ గోకుడు అనేది యూజువల్లీ అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఒక సిమ్టమ్. అందుకని వీళ్ళల్లో మనం ఎప్పుడైతే వాళ్ళల్లో నాళీలో రాళ్ళు జారి అవి అబ్స్ట్రక్షన్ అయినా కానీ, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ
ఇది ఇచ్చింగ్, ఫీవర్ తక్కువ మందిలో ప్రజెంటేషన్ ఉంటుంది. సో హెపాటిక్ అంటే మోర్ ఆఫ్ ఫీవర్, జాండిస్ లాగా ఉంటుంది. కింద ఉన్న వాళ్ళు పెయిన్, పెయిన్ జాండిస్ లాగా ఉంటుంది. ఓకే. చాలా మంది పెయిన్ వచ్చినప్పుడు కూడా నార్మల్ పెయిన్ అనో లేదా ఫుడ్ పాయిజన్ అయిందనో లేకపోతే ఇంకేదో రీజన్స్ చెప్పి ఏదైనా తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏదైనా సివియారిటీ అనేది అంటే ఏదైనా డేంజరస్గా ఉంటుందా? ఇప్పుడు మనం ఎక్కడ అంటే అబ్డామిన్ని మామూలుగా మనం 6 భాగాలుగా విభజిస్తాం. రైట్ అప్పర్ అబ్డామిన్ అంటే కుడిపక్క పైన, కుడిపక్క మధ్య, కుడిపక్క కింద. అట్లానే మధ్యలో భాగము, బొడ్డు చుట్టూ, బొడ్డు కింద, ఇటుపక్క లెఫ్ట్ సైడ్. మనం ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి కూడా మనం ఒక వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉంటుంది. ఇదంతా అంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టిగేషన్ చాలా వచ్చాయి, కానీ మేము చదువుకునే కాలంలో పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో ఈ కారణం ఉండొచ్చు అని గుర్తుపట్టచ్చు. మనం ఇప్పుడు ముఖ్యంగా పచ్చకామెర్ల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఎవరికైతే కుడి పక్కన పై పొట్టలో నొప్పి వస్తుంది, వచ్చినప్పుడు అక్కడ లివర్, గాల్ బ్లాడర్ అవి రెండు అక్కడే ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళు అది కూడా సివియారిటీ ఆఫ్ పెయిన్ను బట్టి మాత్రం డెఫినెట్గా చూపించుకొని ఎవాల్యుయేట్ చేయించుకోవడం మేలు. ఎందుకంటే కొన్ని హెపాటిక్ జాండిసెస్ అంటే ఇప్పుడు హెపటైటిస్ ఏనో, హెపటైటిస్ ఈనో అయితే దానివల్ల అదే తగ్గిపోతుంది. కానీ కొంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అవి నాళిలోకి రాళ్ళు జారడము, ప్యాంక్రటైటిస్ అనే సివియర్ బీమారి రావడము అవుతుంది. అందుకనే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయమని కాదు, అవి అలానే పర్సిస్ట్ అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ గారిని కలవడం చాలా మేలు. ఓకే. అదేవిధంగా గిల్బర్ట్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటారు, అంటే ఏంటి అసలు? ఇప్పుడు చాలా కామన్గా ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందుతో ఒక 10 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని టెస్ట్ అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. అందులో చాలా కామన్ ఫీవర్స్కి లేకపోతే రొటీన్ టెస్ట్లని చేసుకుంటారు. దాంట్లో చాలామందిలో బిలిరుబిన్ పెరిగిందని మన దగ్గరకు వచ్చేస్తారు. దాంట్లో బిలిరుబిన్ పెరగడంలో మనం ఆ లివర్ ఫంక్షన్స్లో కొన్ని బిలిరుబిన్ అని, SGOT అని, SGPT అని కొన్ని టెస్ట్ మనం దాంట్లో ఐడెంటిఫై చేస్తాం. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ఇది ఒక జన్యుపరమైన అబ్నార్మాలిటీ. ఇది అంటే 100 మందిలో ఒక 10 మంది ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు జాండిస్ అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆ పసిరికల్లో మనము ఇండైరెక్ట్ బిలిరుబిన్ అని, డైరెక్ట్ బిలిరుబిన్ అని చూస్తాం. ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇండైరెక్ట్ బిలిరుబిన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఒక ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల వీళ్ళ ఏదైతే రక్తం శుద్ధి అవుతుందో ఆ శుద్ధి అయినది ఎక్కువ అది లివర్కి వస్తూ ఉంటుంది. సో లివర్ దాన్ని ట్యాకిల్ చేయలేక ఆ ఇండైరెక్ట్ బిలిరుబిన్ అనేది పెరుగుతుంది. వీళ్ళకు ప్రాపర్గా లివర్ ప్రాబ్లం ఏమి ఉండదు, వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, దానికి ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒక వేరియేషన్ అది అంటే డిసీజ్కి వేరియేషన్కు డిఫరెన్స్ ఉంది. డిసీజ్ అంటే ఒక ప్రాబ్లం, వేరియేషన్ అంటే ఒక 10 మందిలో 100 మందిలో ఒక 10 మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకు ఏదైనా స్ట్రెస్ వచ్చినా కానీ, ఫీవర్ వచ్చినా కానీ, డీహైడ్రేట్ అయిపోయినా కానీ, ఎండాకాలం వచ్చినా కానీ, ఎనీథింగ్ వాళ్ళు స్ట్రెస్కి లోనైనా కానీ వాళ్ళ బిలిరుబిన్ కొద్దిగా పెరిగి తగ్గుతుంది. వీళ్ళల్లో బిలిరుబిన్ మాత్రమే పెరుగుతుంది. మిగతా SGOT అని, SGPT అని, ఆల్బుమిన్ అని, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అని, GGT అని మిగతా లివర్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నార్మల్ ఉంటాయి. సో గిల్బర్ట్ సిండ్రోమ్ అనేవాళ్ళు అనవసరంగా ఆ ఇన్వెస్టిగేషన్స్ పట్టుకొని తిరగడం వేస్ట్. దాంట్లో అంటే దానికి సంబంధించి అది డిసీజ్ కాదు, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. అదేవిధంగా యూరిన్ కూడా పచ్చగా ఉంటే కామెర్లు వచ్చాయి అని చెప్తుంటారు. సో కామెర్లు వస్తే యూరిన్ పచ్చగా ఉంటుందా? కామెర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి యూరిన్ పచ్చగా ఉంటుంది, కానీ యూరిన్ పచ్చగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిలో కామెర్లు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఎండాకాలం వచ్చింది, డిహైడ్రేట్ అయిపోయినప్పుడు వాళ్ళు సరిగా వాటర్ తీసుకోకుండా బయట ఎండలో తిరిగినప్పుడు వాళ్ళకి జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది, యూరిన్ పోస్తే వాళ్ళకి పచ్చగా ఉంటుంది. కానీ అది పచ్చదనం ప్రతి ఒక్కటి జాండీస్ కాదు. వాళ్ళే బాగా నీరు తాగి పోసినప్పుడు కొంతమందికి బాగా అయిపోతుంది, దెన్ అది ఒక డయాగ్నోస్టిక్గా చూస్తాం మనం. లేదు అంటే సింపుల్గా ఒక LFT చేయించుకుంటే దాంట్లో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే యూరిన్ పచ్చగా వచ్చినప్పుడు యూజువల్లీ కళ్ళల్లో లేకపోతే బాడీలో కూడా పచ్చదనం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా డాక్టర్, ఈ ఏజ్ వాళ్ళకి వస్తుంది అని చెప్పడానికి? జాండీస్కు స్పెసిఫిక్గా ఏజ్ ఫ్యాక్టర్ ఏం లేదు, ఎవరికి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు. కానీ దాన్ని మనం ఎవరిలో ఎటువంటి డిసీజ్కు సంబంధించిన జాండీస్ వస్తుంది, ముందు మాట్లాడుకున్నట్లు జాండీస్ అనేది లక్షణం మాత్రమే. సో పుట్టిన పిల్లల్లో కొంతమందిలో జాండీస్ వస్తుంది. దాంట్లో చైల్డ్హుడ్ జాండీసెస్ లేకపోతే నియోనేటల్ జాండీసెస్ అంటాం. అట్లనే కొద్దిగా వయసు పెరిగిన తర్వాత హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ ఇప్పుడు మనము వర్షాకాలం వచ్చినప్పుడు కలుషితమైన నీరు, కలుషితమైన ఫుడ్ తిన్నప్పుడు వచ్చే జాండీస్ని కామన్గా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వల్ల వస్తుంది. అదొక టైప్ ఆఫ్ జాండీస్. కొంతమందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఫీమేల్స్
ఫీమేల్స్ ఫ్యాటీ ఫీమేల్స్ అంటాం, అంటే కొద్దిగా ఒబేస్ ఉన్న ఫీమేల్స్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కామన్. ప్రెగ్నెంట్ లేడీస్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ కామన్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ నాళీలోకి జారినప్పుడు మాత్రమే, ఉత్తగా గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఉన్న వాళ్ళల్లో కామెర్లు రావు. వాళ్ళ సంబంధించిన ఆ స్టోన్స్ కిందికి జారితేనే వస్తుంది. అందుకనే ప్రతి నొప్పి వచ్చినప్పుడు చూపించుకుంటే అవి ఓన్లీ జాండీస్కి సంబంధించినదా కానీ ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్సా మనం చూసి గుర్తుపట్టచ్చు. ఓకే, అన్ని కామెర్లు కూడా లివర్ డిసీజ్ వల్ల వచ్చేవే ఉంటాయా? అది ముందు మాట్లాడుకున్నట్లు అన్ని కామెర్లు లివర్ డిసీజ్వి కాదు. అన్ని ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్. ప్రీ హెపాటిక్ దాంట్లో కొంతమందికి హిమోలైటిక్ డిసీజెస్ అని ఉంటాయి. హిమోలైటిక్ డిసీజ్ అనేది ఒక డిసీజ్. దీంట్లో మామూలుగా మన ప్రతి ఒక్కరికి ఒక రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణం అనేది 120 డేస్కి మారిపోతూ ఉంటుంది. అది లైస్ అయిపోయి అంటే అది బ్రేక్ అయిపోయి మెల్లగా కొద్దిగా జాండీస్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది నార్మల్ ఫినామినన్. ఈ హిమోలైటిక్ జాండీస్ అనే వాళ్ళల్లో ఏంటంటే ఉన్నదానికంటే ఎక్కువ హిమోలైసిస్ అవుతుంది, అంటే రక్త కణాలు ఎక్కువ బ్రేక్ అవుతూ ఉంటాయి. దాంట్లో లివర్కు సంబంధించిన లోడ్ పెరిగి వాళ్ళల్లో జాండీస్ వస్తుంది. వీళ్ళకు సంబంధించి ఆ కారణాలు మనం ఎందుకు వచ్చిందని మనం వెతికి దాంట్లోకి ట్రీట్మెంట్ ఇస్తాం. వీళ్ళల్లో మనం అనుకున్నట్లు అదర్ లివర్ ఫంక్షన్స్ అంటే ఎస్జిఓటీ కానీ, ఎస్జిపిటీ కానీ, లేకపోతే ఆల్కలైన్ ఫాస్ఫరేజ్ ఇవి మాత్రం పెరగవు. వీళ్ళల్లో లివర్ ఫంక్షన్ బాగుంటుంది. అందుకని చాలామంది ఆ జాండీస్ చూసి పూర్తిగా లివర్ బాగలేదని చాలామంది అనుకుంటుంటారు. అది కాదు. హిమోలైటిక్ జాండీసెస్లో లివర్ ఫంక్షన్ నార్మల్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ పని చేపించేటప్పుడు మనం చేయలేకపోవడం అనేది హిమోలైటిక్ జాండీస్. పనితనమే తగ్గడం అనేది జాండీస్కు సంబంధించిన హెపాటిక్ జాండీస్ అంటాం. ఓకే, అదేవిధంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కామర్లు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి డాక్టర్? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కామెర్లు రావాల్సిన అవసరం లేదు. కానీ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఫస్ట్ టైం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడైనా కానీ 100 మందిలో ఆల్మోస్ట్ 90 నుండి 98 మందిలో మనకు పెయిన్ లాగా అంటే రైట్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ లాగా ప్రజెంట్ అవుతారు వాళ్ళు. దాంట్లో మనం నెగ్లెక్ట్ చేసిన రెండోసారి మూడోసారి 80 నుండి 90 మందిలో ఆ రాళ్ళు కిందికి జారుతాయి. మనం లివర్ దానికి సంబంధించిన నాళీని సిబిడి అంటాము. ఈ గాల్ బ్లాడర్ కూడా దానికి కూడా అటాచ్ ఉంటుంది. అవి కిందికి జారి అది అక్కడ కింద ఇరుక్కుంటే అవి జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళల్లో రికరెంట్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళల్లో జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ జాండీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా తొందరగా డాక్టర్ చూపించుకోవడము దాంట్లో చేయలేకపోతే మెల్లమెల్లగా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా క్యాన్సర్కి లక్షణము కామెర్లు అని చెప్తూ ఉంటారు. అట్లా అదేవిధంగా కామెర్లు అనేది క్యాన్సర్కి లక్షణం అంటారా అసలు? కొన్ని జాండీసెస్ అంటే ఇప్పుడు మనం హెపాటిక్ జాండీస్, పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటే లివర్ దాని కింద రిలేటెడ్ జాండీసెస్. ఇప్పుడు లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి, వాళ్ళకు జాండీస్ రావచ్చు. బైల్ డక్ట్స్ అంటాం, అంటే లివర్కి సంబంధించిన నాళీల్లో ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉన్నా కానీ దానికి సంబంధించిన క్యాన్సర్స్లో కూడా జాండీస్ వస్తుంది. ప్యాంక్రియాటిక్ డిసీజెస్ జాండీస్ వస్తుంది. వీళ్ళను యూజువల్లీ ఎవరైతే క్యాన్సర్ సంబంధిత వాళ్ళను జాండీస్ వచ్చిందంటే వీళ్ళలో ముందు చెప్పినట్లుగా ఎక్కువ పెయిన్ అంటే తక్కువ, మామూలుగా జాండీసెస్లో ఫీవర్ వస్తుంది, జనరలైజ్డ్ వీక్నెస్ అలా ఉంటుంది. వీళ్ళల్లో ఎక్కువ పెయిన్ వచ్చి దాంతోపాటు జాండీస్ వచ్చి వాళ్ళకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకి ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో మనం క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం. వీళ్ళు ఎక్కువ జాండీస్ అంటే మామూలు వాళ్ళలో 5, 6 ఉంటే వీళ్ళలో 10, 15, 20 వరకు వెళ్తుంది. వీళ్ళలో మనం కొంతమందిలో క్యాన్సర్ సస్పెక్ట్ చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జాండీస్ లక్షణాలు ఉండి వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి టెస్టులు చేస్తారు, ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? సింపుల్గా కామన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనం బిల్రుబిన్, ఎస్జిఓటీ, ఎస్జిపిటీ, ఆల్బమిన్, ఆల్కలైన్ ఫాస్ఫరేజ్ అని కొన్ని ఉంటాయి. దాంట్లను బట్టి వాళ్ళు వచ్చిన ఫస్ట్ మనం సిమ్టమ్స్ చూస్తాము. సిమ్టమ్స్లో ఫీవర్ ఉందా లేదా, పెయిన్ ఎక్కువ ఉందా లేదా, ఇచ్చింగ్ ఉందా లేదా, స్టూల్స్ ఏ కలర్లో వస్తుంది, యూరిన్ ఏ కలర్లో వస్తుంది, ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత దాని నుండి ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వచ్చి మనం దాంట్లో ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేపిస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్ని బట్టి సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్లో మనం లివర్ ఎలా ఉంది, గాల్ బ్లాడర్ ఎలా ఉంది, దానికి సంబంధించిన నాళీ ఎలా ఉంది, ప్యాంక్రియాస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీన్ని ఐడెంటిఫై చేస్తాం. దీంట్లను బట్టి మనం ఫర్దర్ టెస్టింగ్ ఏమన్నా అవసరం ఉంటే దానికి స్పెసిఫిక్గా, ఇప్పుడు ఒకవేళ వైరల్ హెపటైటిస్ అనుకుంటున్నాము. వైరల్ హెపటైటిస్ అంటే ఇది హెపటైటిస్ ఏనా, ఈనా, బీనా, సీనా, ఎందుకు ఈ ఏబిసిడిఈ అనేది డిఫరెన్షియేట్ చేయాలా అంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేటివి కారణాలే వేరే ఉంటాయి. దాంట్లకు కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం వల్ల వస్తాయి. అవి చాలా వరకు అంటే 100 మందిలో 99 నుండి 99 మందికి
దానంతట అదే మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాయి. దానికి సంబంధించిన మనం ఏమీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ అంటాం. అంటే వామిటింగ్స్ ఉంటే దానికి మందులు, ఫీవర్ ఉంటే దానికి మందులు ఇస్తే సరిపోతుంది. హెపటైటిస్ బి, సి అనేవి మాత్రం క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ అంటే ఒకసారి హెపటైటిస్ బి వచ్చినా, హెపటైటిస్ సి వచ్చినా బాడీ నుండి మనం దాన్ని ట్రీట్ చేయకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇవే మెల్లగా వెళ్ళి లివర్ డ్యామేజ్ చేయడము, సిర్రోసిస్కి వెళ్ళడము, వీళ్ళే లివర్ క్యాన్సర్స్ డెవలప్ కావడము, వీళ్ళల్లో అంటే లివర్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోవడం వీళ్ళల్లో ఉంటుంది. అందుకని డెఫినెట్గా ప్రతిసారి మనం లివర్కి సంబంధించిన జాండీస్ ఏదనుకుంటున్నా కానీ కామన్గా మనం ట్రీటబుల్ కండిషన్స్ లైక్ హెపటైటిస్ ఏ, ఈ, బి, సి ఇవి వీళ్ళల్లో కామన్గా. నెక్స్ట్ మనం ఇండియాలో చూసేది ఆల్కహాల్ రిలేటెడ్ ఏమన్నా అంటే ఎంత తీసుకుంటున్నారు, దాంట్లో సిగ్నిఫికెంట్గా వీళ్ళల్లో జాండీస్ వస్తుందా, అదే కారణమా, వేరే కారణాలు ఉన్నాయా. మిగతా కారణాలు మనం వెతుక్కుంటూ వస్తే ఇప్పుడు ఒబేసిటీ అంటే స్థూలకాయం పెరిగిపోయింది. స్థూలకాయం పెరిగిన వాళ్ళల్లో వచ్చే లివర్ రిలేటెడ్ డిసీజెస్ని నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటాం. దీంట్లో కూడా ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజెస్ లాగానే జాండీస్ వచ్చి వీళ్ళల్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ ఆల్కహాల్ ఇవి ట్రీటబుల్ కండిషన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కింద గాల్ బ్లాడర్ స్టోన్స్, ప్యాంక్రియాటిక్ డిసీజెస్ దాని గురించి ఆలోచిస్తాం. ఓకే, ఈ కామెర్లు వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? చిన్నప్పటి నుండి మనం చూస్తే కామెర్లు వస్తే ఇది తినకూడదు, అది తినకూడదు అని అయితే చాలామంది చెప్తూ ఉంటారు. మాకు కూడా మా నాన్నమ్మ, అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ యాజ్ అ సైంటిఫిక్గా జాండీస్ వస్తే ఇది తినకూడదు, అది తినకూడదు అనేది ఉండదు. ఎందుకంటే ఫుడ్తో రిలేటెడ్ జాండీసెస్ అసలు చాలా రేర్. మనం కలుషితమైన నీరు, కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే జాండీసెస్ హెపటైటిస్ ఏ, ఈ ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇది తీసుకుంటే జాండీస్ వస్తుంది అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో అయితే ఎక్కడా లేదు. సో అంటే మామూలుగా జాండీస్ వచ్చేవాళ్ళు చాలామంది, అంటే మనం కామన్గా మాట్లాడితే వైరల్ హెపటైటిస్ ఉంటుంది, దీంట్లో మనకు అసలు తినబుద్దే కాదు. సో అందుకనే మేబీ మన పెద్దవాళ్ళు ఇది వీళ్ళు ఆయిలీ ఫుడ్స్ అందుకు తినలేరని చెప్పేసి దాంట్లో అవాయిడ్ చేయొచ్చు. కానీ అదర్వైజ్ కామన్గా చూస్తే ఆయిలీ ఫుడ్స్ కానీ లేకపోతే మనం నాన్ వెజిటేరియన్ డైట్స్ కానీ జాండీస్ని కాజ్ చేయదు, జాండీస్ని ప్రెసిపిటేట్ కూడా చేయదు. తినలేరు కాబట్టి మనం మేబీ మన అమ్మమ్మలు, నాన్నమ్మలు దాన్ని వద్దని చెప్పిండొచ్చు. కానీ అదర్వైజ్ మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ చూస్తే ఎక్కడ కామెర్ల గురించి ఫుడ్ ఇది ఆపాలా, ఇది ఆపకూడదని ఎక్కడ ఉండదు. ఓకే, కామెర్లలో మామూలుగా మీరు డయాగ్నోస్ చేశాక వాటిలో స్టేజెస్ ఏమైనా ఉంటాయా డాక్టర్? అంటే ఈ స్టేజ్ అని కామెర్లు అంటే మనం లెవెల్స్ చూస్తాము. అంటే ఇప్పుడు మామూలు వైరల్ హెపటైటిస్ అంటే బుక్లో రాసి ఉంటుంది 5-10 కంటే ఎక్కువ కాదు అని. ఏదైనా పేషెంట్కి మనం వైరల్ హెపటైటిస్ అనుకుంటున్నాము, లేకపోతే లివర్కి సంబంధించిన హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనుకుంటున్నాము, కానీ వాళ్ళల్లో జాండీస్ 15-20 ఉంటే వేరే కారణాలు దాంతోపాటు అసోసియేటెడ్గా ఉన్నాయా అనేది మనం సస్పెక్ట్ చేయాలా. కానీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అదే జాండీస్ అంటూ ఏముండదు. దాంట్లో లెవెల్స్ ఆఫ్ జాండీస్ని బట్టి లేకపోతే అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేస్తాం. ఓకే, మీరు డయాగ్నోస్ చేశాక దాని రూట్ కాజ్ అంటే ఈ టైప్ ఆఫ్ కామెర్లు అని మీరు రూట్ కాజ్ ఏ విధంగా గుర్తిస్తారు? అదే ఇప్పుడు మామూలుగా మనం సింపుల్గా ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్, దాంట్లో ఉన్న మనం సబ్ డివిజన్లో ఏమున్నాయో చూస్తాము. దాంట్లోతో పాటు మనం అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో ఏమన్నా ఉన్నాయా. పైకి వెళ్తే కొంతమందికి నాలీలో రాళ్ళు ఉంటాయి, అందరిలో అల్ట్రాసౌండ్లో గుర్తుపట్టలేకపోవచ్చు. ఎంఆర్సిపి అనే టెస్ట్ ఉంది. ఇప్పుడు కొత్తగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కొత్త కాదు, ఆల్మోస్ట్ ఒక 10 years నుండి అవైలబుల్ ఉన్నా కానీ ఈ 3-4 yearsలో బాగా పికప్ అయింది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని. అంటే మనం ఒక ఎండోస్కోపీ పరికరానికే అల్ట్రాసౌండ్ అటాచ్ ఉంటుంది. ఇది మనం నోటి ద్వారా ఎండోస్కోపీ ద్వారా లాగానే వెళ్ళేసి ఈ స్టమక్లో, డియోడినంలో దగ్గరగా వెళ్ళి మనం అల్ట్రాసౌండ్ చేస్తాం. ఎలా పైనుండి చేస్తామో అలానే ఇది లైవ్గా ఉంటుంది. అంటే మనం దాంట్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, నాలీలో స్టోన్స్ ఉన్నాయా, ప్యాంక్రియాస్ సంబంధించిన గడ్డలు ఏమన్నా ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా, దాంట్లోకి ఏమన్నా, దాంతోనే మనం వెళ్ళి లోపల నాలీలో ఒక నీడిల్ పెట్టి దాంట్లో మన పరీక్ష చేయడానికి కూడా మనకి వస్తుంది. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఇప్పుడు ఉన్న దాంట్లో కొద్దిగా అడ్వాన్స్డ్ పరికరం. అది మన యశోద హాస్పిటల్స్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్ ఉంది. యాక్టివ్గా మేము అందరినీ చేస్తూ ఉంటాం. దాంతో చాలా డయాగ్నోసిస్ కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, కామెర్లు డయాగ్నోస్ చేశాక ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి కేర్ తీసుకుంటారు? కామెర్లు ఇప్పుడు మనం కారణం ఫస్ట్ వెతుకుతాం. ప్రీ హెపాటిక్ జాండీస్, కొంతమంది హిమోలైటిక్ డిసీజెస్ ఉంటే ప్రాపర్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే కాకుండా టీమ్ ఎఫర్ట్ మాదిరి ఎవరైతే హిమటాలజిస్ట్ కానీ హిమటో ఆంకాలజిస్ట్ వాళ్ళ దగ్గర పంపించి కొన్ని ఎవాల్యుయేషన్ చేపిస్తాము. అదే హెపాటిక్ జాండీస్ అంటే లివర్కి సంబంధించిన జాండీసెస్లో హెపటైటిస్ ఏ, ఈ మనం మాట్లాడుకున్నట్లు ఓన్లీ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్
అంటే మనం వామిటింగ్ ఉంది, వామిటింగ్ మందులు పెట్టామా, లేకపోతే జనరలైజ్డ్ వీక్నెస్ ఉంది, దానికి ఏమైనా మందులు పెట్టామా, ఫీవర్ వస్తుంది మందులు పెట్టామా, అవి మెల్లమెల్లగా దానంతట అదే ఇంప్రూవ్ అవుతాయి. ఒకటి నుండి 2% ఇది సీరియస్ అయ్యి కొంతమంది లివర్ బదలాయింపు వరకు అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళను మనం అందుకనే వాళ్ళకు జాండీస్ పెరుగుతూ ఉన్నా కానీ, సిమ్టమ్స్ తగ్గకుండా ఉన్నా కానీ వీళ్ళని మనం అడ్మిట్ చేసి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళలో ఇది పెరుగుతూ ఉంటే మనం ఏదైతే ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఉంటుందో అటువంటి దగ్గర మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మనం గ్యాస్ట్రోంట్రాలజీ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో వీళ్ళని మేనేజ్ చేయడం మంచిది. ఇంకా హెపటైటిస్ బిసికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ. హెపటైటిస్ బి కామన్గా మనం మదర్ నుండి మనకు ట్రాన్స్మిషన్ కానీ, లేకపోతే సెక్షువల్గా కానీ, ఎక్కడైనా బ్లడ్ టచ్ అయినా కానీ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు హెపటైటిస్ బి హెపటైటిస్ సికి హెపటైటిస్ బికి కంట్రోల్ చేయడానికి మాత్రమే మందులు ఉన్నాయి ఇప్పుడు. చాలామంది మా దగ్గరికి హెపటైటిస్ బి ఉంటే ఎవరో చెప్పారు మొత్తం మానిపోతుంది, అలా ఉండదు. కంట్రోల్ చేయడానికి లివర్ డిసీజ్ని మనం రాకుండా అంటే లివర్ ఫెయిల్యూర్ కాకుండా కాపాడడానికి మందులు ఉన్నాయి. సో ఆ మందులు పెడితే వీళ్ళు ఆ డిసీజ్ కంట్రోల్ ఉండేసి వాళ్ళు లివర్ డిసీజ్ ప్రోగ్రెషన్ కాకుండా ఉంటారు. ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక డౌన్ ద లైన్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఇంజెక్షన్స్ మాత్రమే ఉండేటివి. ఇప్పుడు నోటి మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం అందరి పేషెంట్స్ని అడ్మిట్ చేయకుండా నోటి మందులతో చూస్తాం. హెపటైటిస్ సి చూస్తే ఇప్పుడు ఈ 4-5 ఇయర్స్లో మేజర్ గ్యాస్ట్రోంట్రాలజీలో అయిన ట్రీట్మెంట్ ఆప్షన్స్లో హెపటైటిస్ సి ఒకటి. హెపటైటిస్ సికి ముందు పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ దాని కాస్ట్ అరౌండ్ 7-8 lakhs ఉండేటివి. ఇప్పుడు నోటి మందులు వచ్చాయి, చాలా ఎఫెక్టివ్, ఆల్మోస్ట్ 85-90% రెస్పాన్స్ ఉంటుంది. ఒక్కసారి మనం లివర్ డిసీజ్ రాకుండా దాంట్లో ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ హెపటైటిస్ సిని ఎరాడికేట్ చేయొచ్చు. అంటే దాంట్లో ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపడానికి అవుతుంది. ఈ నోటి మందులు కూడా మనకి ఇప్పుడున్న అవైలబిలిటీ డైరెక్ట్ పేషెంట్కి మనం ఇప్పించినా కానీ చాలా తక్కువలో ఒక 3-4 monthsలో ఈ డిసీజ్ని కాపాడచ్చు. నెక్స్ట్ కామన్ డిసీజ్ మన దగ్గర ఆల్కహాల్ లివర్ డిసీజ్. ఆల్కహాల్ లివర్ డిసీజ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆల్కహాల్ తాగే ప్రతి ఒక్కరికి లివర్ డిసీజ్ వస్తుందా? రాదు. దానికి ఇంటర్నేషనల్గా మనం ఏంటంటే ఒక 10-20 grams per day తీసుకుంటే ఓకే అని మనం రాసి ఉంటుంది. కానీ ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ కొన్ని డిసీజెస్ మల్టీఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మనం ఒక 100 మంది తాగితే వాళ్ళు 20 మందికే డిసీజ్ వస్తుంది. మరి వాళ్ళు 20 మందికి ఎందుకు డిసీజ్ రావాలా? అది వాళ్ళ జెనెటిక్ వేరియేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంత తాగుతారో కావచ్చు, అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకని డాక్టర్ దగ్గర రీచ్ అయిన ఎవరైనా కానీ మనం అల్ట్రాసౌండ్ తీసుకొని వచ్చారు, ఒక ఫ్యాటీ లివర్ ఉంది, వాళ్ళ ఆల్కహాల్ ఇంటేక్ సిగ్నిఫికెంట్ ఉంది, వాళ్ళకి మనం అప్పుడు ఆపమని చెప్పేస్తాం. కానీ వాళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇదే ఉంటుంది, సార్ వేరే వాళ్ళు తాగుతున్నారు కదా చాలామందికి రావడం లేదు. ఇవన్నీ మల్టీఫ్యాక్టర్లు. ఇట్లా ఒకటే కారణం కాకుండా మన బాడీ నేచర్ని బట్టి, మన జెనెటిక్ వేరియేషన్ని బట్టి వచ్చే డిసీజెస్ని ఇంతనే వస్తుంది అని చెప్పడం మనకు కష్టం. అందుకని యూజువల్లీ ఒక్కసారి లివర్ ప్రాబ్లం ఏదన్నా మొదలైంటే మాత్రం డెఫినెట్గా 100% ఆల్కహాల్ మానుకోవడం అయితే మంచిది. ఎందుకంటే రేపటి రోజున మనం డ్యామేజ్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళి చూడడం చాలా కష్టమవుతుంది. అదొకటి ఆల్కహాల్కి సంబంధించి. వేరే కారణాలు ఇంకా మనం ట్రీటబుల్ కండిషన్స్లో మనం చూస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్, సిబిడి స్టోన్స్, మీరు అంటున్నట్లు జాండిస్ అంటే కొంతమందికి రికరెంట్గా వస్తుంది, మళ్ళా వస్తూ ఉంటుంది. అట్లాంటి దాంట్లో కొన్ని లివర్ డిసీజెస్ ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్లు ఇప్పుడు కామన్ ఉన్నాయి కాబట్టి వైరల్ హెపటైటిస్ దీని గురించి చెప్పాము. కొంతమంది యంగ్ ఫీమేల్స్ వీళ్ళల్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని ఉంటాయి. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ బాడీలో చాలా ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయో అసలు మన బాడీకి తెలియదు. మన బాడీ మన సెల్స్ని మాత్రమే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు. దీంట్లో ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అనేది అంటే లివర్కి సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా ఒకటి. దీంట్లోకి మనం స్టెరాయిడ్స్తో ట్రీట్మెంట్ ఇస్తాము. కానీ దానికి డయాగ్నోస్ చేయడానికి సేమ్ లివర్ ఫంక్షన్స్, అవసరమైతే లివర్ నుండి ముక్క పరీక్ష చేసి దాని నుండి డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. కొన్ని వెరీ రేర్ కాజెస్, విల్సన్స్ డిసీజ్ అంటాం, చిన్నపిల్లల్లో కామన్గా కాపర్ డిపాజిషన్స్ దాంట్లో వల్ల కొంతమందికి డిసీజెస్ వస్తాయి. హిమోక్రోమటోసిస్ అంటాం, కొంతమందికి ఐరన్ డిపాజిషన్స్ వల్ల వస్తాయి. సో ఇవి కూడా వెరీ రేర్ కాజెస్. ఓకే. అలాగే డాక్టర్, ఇంకొక విషయానికి వస్తే మీరు హెపటైటిస్ బి గురించి చెప్పినప్పుడు మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయలేము, సో ప్రోగ్రెస్ అవ్వకుండా అయితే చూసుకోగలుగుతామని చెప్పారు. సో ఈ బీసీ అనేది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుందా ట్రీట్మెంట్? హెపటైటిస్ బికి లైఫ్ లాంగ్ అంటే ప్రతి ఒక్క పేషెంట్ హెపటైటిస్ బి డయాగ్నోజ్ అయినప్పుడు దాంట్లోకి సంబంధించిన అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తాం. అందరికీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఎవరికైతే ట్రీట్మెంట్ మొదలు పెడతామో హెపటైటిస్ బికి మోస్ట్లీ వాళ్ళకు 3 to 5 years ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత
ఇంకేమన్నా అది ఎంత తగ్గింది అని దాంట్లో టెస్ట్ల అవైలబిలిటీని బట్టి చూసుకొని అవసరమైతే ఆపేస్తాం. హెపటైటిస్ సికి అయితే మాత్రం ఇప్పుడున్న దాంట్లో 3 to 6 months మెడికేషన్స్ తీసుకుంటే చాలా మందిలో తగ్గిపోతుంది. ఓకే. ఓకే డాక్టర్. ఈ కామెర్లకు సంబంధించి చాలా చక్కగా వివరించారు. అలాగే పరిష్కార మార్గాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.